ఇదే మీకు నా విన్నపం. మీరు యువరాజు పక్షాన్ని త్యజించండి. దాని వలనే మీకు పుణ్యం లభిస్తుంది. అలాగే మా మిత్రునికి విశ్వాసఘాతం చేయడం కంటే నేను మృత్యువును పొందడమే ఉత్తమం. దేవుడినే వదిలి దేవతనే మరిచి కనుకుతనే శిలగా మద్రరాజా, రథాన్ని ముందుకు నడపండి. రథచక్రాన్ని బురద నుండి బయటికి తీయండి. ఆ పని నాది కాదు. మీ సారథిగా ఉండమని నాకు శిక్ష విధించారు. అందుకే మీ సారథిగా రథం నడిపాను. అంతేకాని నేను మీ సేవకుణ్ణి కాదు. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు.